శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెల్కమ్ టు లివ్ విత్ గాడ్. ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత. ప్రియులారా, మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి మేమందరం బాగున్నామని తెలియజేయటకు సంతోషిస్తున్నాను. మీ అందరి క్షేమమును బట్టి ప్రతిదినం ప్రార్థిస్తున్నామని తెలియజేయటకు ఆనందిస్తున్నాను. రండి, ఇది నాన్న దేవుడు మనకు అనుగ్రహించిన లేఖన భాగాన్ని, ఆదరణ వాక్యాన్ని మనందరము కలిసి ధ్యానించుకుందాం. దేవుడు ఇది నాన్న మనకు అనుగ్రహించినటువంటి లేఖన భాగం ఫిలిప్పీ సంఘానికి వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆమేన్. గొప్ప మాటతో దేవుడి దినాన మనలను ఆదరించవలనని నిజంగా ఆయన మన ముందుకు వచ్చినాడు. పిల్లరా, దేవుడు అంటున్నాడు, క్రీస్తు యేసునందు తన ఐశ్వర్యము చొప్పున మహిమలో మన ప్రతి అవసరాన్ని తీరుస్తాను అంటున్నాడు. పిల్లరా, నిజంగా దేవుడు ఈ లోకంలో ఎవ్వరూ తీర్చలేనంత గొప్ప గొప్ప అవసరాలను తీర్చేవాడు. ప్రియులారా, అనేక సార్లు మీరు చూసారా, దేవుని కృప మనలను ఆదుకోవడం మీరు గమనించారా? అనేక సార్లు ఇదిగో నా యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నేను ఎలా బయటపడాలని మనం ఆలోచించినప్పుడు దేవుడు ఇదిగో మనలను కాపాడుతూ ఉంటాడు. మనం ఏమనుకుంటాము అనంటే, అనేక సార్లు ప్రియులారా, దేవుని యొక్క మహిమను, ఆయన ఐశ్వర్యాన్ని ఇదిగో మనము లెక్కించలేం. ప్రియులారా, మనపైనే మనకు నమ్మకం ఎక్కువ కదా. మనం చేసే ప్రయత్నాలపైనే మనకు నమ్మకం ఎక్కువ. మనం నడుచుకునేటటువంటి మన నడవడికలపైనే మనకు నమ్మకం ఎక్కువ. మనకున్న ధనం పైన మనకు నమ్మకం ఎక్కువ. మనకున్న ఆస్తులపైన మనకు నమ్మకం ఎక్కువ. ఈ లోకంలో మనకున్న బ్యాంక్ బ్యాలెన్స్ పైన మనకి నమ్మకం ఎక్కువ కదా. కానీ దేవుడు గొప్ప ఐశ్వర్యవంతుడు. దేవుడు ఇదిగో ఈ లోకంలో ఉన్న అందరికంటే ఆయన ధనవంతుడు. ఆయనకి లోకాలే ఉన్నాయి. పిల్లరా, భూలోకము, పరలోకము, ఇదిగో పాతాళ లోకము, లోకాలన్నీ ఆయన వశమున ఉండగా ఆయనను మించిన ధనవంతులు ఎవరున్నారు చెప్పండి కదా. ఆయన ఎదుట మనం అడిగినప్పుడు, ఆయన ఎదుట మనం చేతులు చాచినప్పుడు, ఆయన పైన మనం ఆధారపడినప్పుడు, ఆయనను మనం నమ్ముకున్నప్పుడు ఆయన ఐశ్వర్యమునకు తగినట్టుగా క్రీస్తు యేసు ద్వారా మన యొక్క అవసరాలన్నింటినీ తీరుస్తాడట. ఆమేన్. మన యొక్క అవసరాలన్నింటినీ తీరుస్తాడట. ఎవరికి తీరుస్తాడో తెలుసా? దేవుని పైన ఆధారపడిన వారికి. ఎవరికి తీరుస్తాడో తెలుసా? దేవుని యందు నమ్మకం ఉంచిన వారికి. ఎవరికి ఆయన అవసరాలు తీరుస్తాడో తెలుసా? ఇదిగో ఆయనను ఆధారముగా చేసుకున్న వారికి, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి, క్రీస్తునందు భయభక్తులు కలిగిన వారికి. ఇదిగో నేను కూడా క్రీస్తుతో పాటు ఉండాలి, క్రీస్తులో నేను కూడా ఏకమవ్వాలి, ఇదిగో ఆయనున్న ఆ లోకానికి నేను వెళ్ళాలి, ఆయనుండే ఆ సింహాసనం పైన నేను కూర్చోవాలి అన్న ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరికి వారి అవసరాలను దేవుడు తీరుస్తాడు. అటువారికి ఎలాంటి అవసరాలు ఉంటాయో తెలుసా? ఇదిగో ఆత్మ సంబంధమైన బోలెడన్న అవసరాలు ఉంటాయి. ప్రియులారా, ఇదిగో పరలోక రాజ్యం వెళ్ళాలి, పరలోక రాజ్యంలో నేను చేరాలి, పరలోక రాజ్యాన్ని స్వంతం చేసుకోవాలి అన్న ఆలోచనలు ఇదిగో దేవుని యందు నమ్మకం ఉంచిన వారికి అధికముగా ఉంటాయి. కనుక దేవునిలో మనం ఉన్నప్పుడు, దేవుని యందు అధికముగా మనం కొనసాగుతున్నప్పుడు, దేవుని పైన మనం విశ్వాసం ఉంచి కొనసాగుతున్నప్పుడు పరసంబంధమైనటువంటి అవసరాలే కాక ఈ లోకములో మన శరీర అవసరాలను, అంటే నిత్య అవసరాలు ఉన్నాయి చూసారా. ఇదిగో మనకు కావలసిన ఆహారము, వస్త్రములు, గృహము, ఆరోగ్యము, ఆయుష్, ఇవన్నీ కేవలం దేవుడిచ్చేయే. ప్రియులారా, కాబట్టి ఈ లోకంలో మనకి ఏ సమస్యలు వచ్చినా ఎందుకు వస్తాయి చెప్పండి? ఇదిగో వీటి కోసమే కదా. ఆహారము, వస్త్రములు, ప్రియులారా, ఇదిగో నివాసము, వీటి కొరకే మనకి అవసరాలు వస్తాయి. వీటికి మించిన అవసరాలు ఈ లోకంలో ఏముంటాయి చెప్పండి? ఆరోగ్యము, వీటిని దేవుడు కాపాడలేడా? వీటిని దేవుడు మనకు అనుగ్రహించలేడా? ఆకాశ పక్షులను చూసారా, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటిని ఇదిగో పోషిస్తున్నటువంటి మన తండ్రి, మన దేవుడు ఎంత గొప్పవాడు. ప్రియులారా, ఆయనందు విశ్వాసం ఉంచండి, ఆయనందు నమ్మకం ఉంచండి, ఆయనందు కొనసాగండి. పిల్లరా, దేవుడు తప్పకుండా మన జీవితాలలో గొప్ప మేలులు చేస్తాడు. క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరమును ఆయన తీర్చగలిగిన గొప్పవాడు. అంత ధనవంతుడు, అంత ఐశ్వర్యవంతుడు ఆయన. నమ్ముతారా? దేవునిందు విశ్వాసం ఉంచుతారా? దేవునిందు విశ్వాసం ఉంచండి, ఆయనను నమ్మండి. దేవునిలో కొనసాగుతూ దేవుడు అనుగ్రహించే కృప ద్వారా, ఆయన మహిమైశ్వర్యం ద్వారా మీ అవసరాలన్నీ తీర్చబడతాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను బట్టి మనలందరినీ దీవించును గాక. ఆమేన్. తరలించండి, ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతుడివైన మా తండ్రి, కృపగలిగిన మా నాయన, నీ పరిశుద్ధ పాదాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ శ్రేష్టమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కోటాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవే ఘనుడవు, నీవే పరిశుద్ధుడవు, నీవే మహోన్నతుడవు, నీవే సర్వోన్నతుడవు, నీవే సర్వాధికారి అయిన దేవుడవు తండ్రి. అయ్యా, నీ యొక్క మహిమైశ్వర్యం చొప్పున మా యొక్క ప్రతి అవసరము తీర్చెదను అన్నటువంటి ఈ మాట ద్వారా ఈ దినాన మమ్మల్ని బలపరిచినందుకు, మమ్మల్ని స్థిరపరిచినందుకు, మా యొక్క నాయన తండ్రి ఆత్మీయ జీవితాన్ని మరింత లోతుల్లోనికి నడిపించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృప దయచేయండి, నీ ప్రేమ దయచేయండి. ఈ దినాన ఈ మాటలు నీ బిడ్డలందరినీ మీరు ఆదరించండి, బలపరచండి. వారి కష్టాలలో, నష్టాలలో, ఇబ్బందులలో, ఇరుకులలో మీ కృపను తోడుగా ఉంచి నాయనా మీ ఐశ్వర్యముకు తగినట్లుగా నీ బిడ్డలైన అయ్యా మా ప్రియులందరి అవసరాలను మీరు తీర్చమని అడుగుచు ప్రాధేయపడుచు. ఈ దినాన నీ పిల్లలు వెళ్తున్నటువంటి ప్రయాణాలలోను, పని బాటలలోను, వారు చేయించున్నటువంటి ప్రతి ఒక్క ప్రణాళికల్లోనూ తండ్రి మీ కృపను తోడుగా ఉంచి నాయన సఫలము చేయమని, విజయోత్సవం నీ బిడ్డలకు మీరు అనుగ్రహించమని అడుగుచు తండ్రి ప్రాధేయపడుచు. మా ప్రభువు ప్రేక్షకుడైన యేసయ్య నామములో కొద్ది ప్రార్థనా మనవులు అడిగి బ్రతిమాలి స్తుతించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.